హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. సో ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 8కి సంబంధించినటువంటి రీజనింగ్ పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. క్వశ్చన్స్ 80 నుంచి 100 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి డైస్ క్వశ్చన్ అపియర్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి ఏం చెప్పాడు అని అంటే 4 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్ ఆర్ షోన్ బిలో. వాట్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు 3 అని ఇచ్చాడు. ఒకే పాచిక యొక్క 4 విభిన్న పటంలో, అంటే ఒకే పాచికని 4 సార్లు విసిరినప్పుడు ఏమేమైతే మనకి పొజిషన్స్ వస్తాయో ఆ పొజిషన్స్ ఇక్కడ ఇచ్చాడు. ఓకే, ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్, ఇది థర్డ్ పొజిషన్ అండ్ ఫోర్త్ పొజిషన్. అంటే ఒకే పాచికని 4 సార్లు విసిరినప్పుడు ఇట్లా వచ్చిన డయాగ్రామ్స్. దీన్ని అబ్జర్వ్ చేసి 3కి ఆపోజిట్లో ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 3కి ఆపోజిట్లో వచ్చేటువంటి నెంబర్ని ఇక్కడ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మరి ఇట్లాంటి క్వశ్చన్స్ని మనం చాలా ఫాస్ట్గా ఇక్కడ ఆన్సర్ చేయొచ్చు. అది ఎట్లా అంటే మనకి నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు ఉన్నాయి దీన్ని చేయడానికి. బట్ మనం 3కి ఆపోజిట్లో ఉన్నటువంటి నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడానికి జస్ట్ క్విక్గా మనం ఎట్లా చెప్పచ్చు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 3కి పక్కనే ఉన్న నెంబర్స్ని టార్గెట్ చేయాలి. 3కి పక్కనే 26 ఉంది, 26 ఎక్కడ లేదు. అండ్ ఇక్కడ 3 ఉంది, 61 ఎక్కడ ఉందా లేదు. ఇక్కడ 3 ఉంది, 15 ఇక్కడ ఉంది, 15 ఎక్కడ లేదు. ఒకవేళ మనకి ఏ నెంబర్కి ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయాలో దాని పక్క నెంబర్స్ని మనం ఇక్కడ కన్సిడరేషన్కి తీసుకున్నట్లయితే ఆ పక్క నెంబర్స్ ఇంకెక్కడైనా కామన్ ఉంటే వాటిని ఎలిమినేషన్ చేస్తే అక్కడ ఏ నెంబర్ మిగులుతుందో అదే నెంబర్ 3కి ఆపోజిట్లో ఉంటున్నట్లుగా కన్సిడరేషన్కి తీసుకోవచ్చు. బట్ ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఆ ప్రాసెస్ అనేది చేయడానికి మనకు సూటబుల్గా లేదు ఈ డయాగ్రామ్. సో మరి దీన్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు అని అంటే, ఫాస్ట్గా మనం ఇప్పుడు సింగిల్ ఎలిమెంట్ ఏమన్నా కామన్ ఉంటుందేమో చెక్ చేసుకోవాలి. సింగిల్ ఎలిమెంట్ కామన్ ఉంది అని అంటే ఇప్పుడు 2, 3, 6 అనేది ఉంది, 2, 5, 4 అనేది ఉంది. ఓకే, సో మనం దీన్ని 2, 6, 3 అనే దాన్ని నోట్ చేయొచ్చు కదా. ఎందుకంటే ఇక్కడ 2 కామన్ ఉంది, 2 కామన్ ఉంది, సింగిల్ ఎలిమెంట్ కామన్ అనేది ఉంది. మరి 2, 6, 3 ఇక్కడ నోట్ చేయొచ్చు, 2, 6, 3. అండ్ నెక్స్ట్ 2, 5, 4 నోట్ చేయొచ్చు, 2, 5, 4, 2, 5, 4. మరి ఇట్లా చెక్ చేస్తే 3కి ఆపోజిట్లో ఏముందో చూడండి. 3కి ఆపోజిట్లో 4 అనేది ఉంది. 4 ఇక్కడ కనిపిస్తుంది అని అంటే ఫోర్త్ నెంబర్, అంటే ఇక్కడ 4 అనే నెంబర్ అనేది ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో ఇట్లా మనం క్లియర్గా చేయొచ్చు. 6కి ఆపోజిట్లో 5 ఉందని, 3కి ఆపోజిట్లో 4 ఉందని చెప్పచ్చు. రిమైనింగ్ నెంబర్ ఏముంది అని అంటే 1 అనేది ఇక్కడ 2కి ఆపోజిట్లో ఉందని చెప్పచ్చు. బట్ ఈ ప్రాసెస్ కూడా మనకి కొంచెం లెంతీ అవుతుంది. ఇంకా ఫాస్ట్గా ఎట్లా చెప్పచ్చు అని అంటే దీన్ని ఇప్పుడు ఈ డైస్లో 2 అనేది కామన్ ఉంది. మరి రెండిట్లో 2 కామన్ ఉందంటే ఇక్కడ చూడండి, రెండిట్లో 2 కామన్ ఉంది అని అంటే ఈ ప్రాసెస్లో ఇట్లా చెప్పచ్చు. బట్ ఇంకా క్విక్ ప్రాసెస్ ఏంటంటే 2 అనేది కామన్ ఉంది. మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే 3కి ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇక్కడ 2 కామన్ ఉంది, ఇక్కడ కూడా 2 కామన్ ఉంది. 2కి 3 ఎటువైపు ఉంది చూడండి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. 2కి 3 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. మరి 2కి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇక్కడ ఏముంది, 2కి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇక్కడ ఏముంది, 4 ఉంది. సో ఇట్లా చూసి డైరెక్ట్గా మనం ఫస్ట్ ఆప్షన్ అనేది ఈజీగా చెప్పేసేయచ్చు. జస్ట్ మనం దాన్ని 2-3 సెకండ్స్ 5 సెకండ్స్లోనే ఆన్సర్ అనేది చేయొచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 81. నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 82. క్వశ్చన్ నెంబర్ 82లో 82 నుంచి 83 వరకు ఇట్లా ఉంది. ఏ క్యూబ్ ఆఫ్ 8 into 8 into 8 centimeters సైడ్ ఈజ్ కలర్డ్ ఆపోజిట్ సర్ఫేసెస్ విత్ రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో. ఆఫ్టర్ దట్ ఈజ్ కట్ ఇంటూ 2 centimeter స్మాల్ క్యూబ్స్ అని ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే ఒక 8 into 8 into 8 centimeters డైమెన్షన్స్ ఉన్నటువంటి ఒక క్యూబ్ని తీసుకొని ఇక్కడ చూడండి 8 into 8 into 8 ఉన్నటువంటి ఒక డైమెన్షన్స్ ఉన్నటువంటి ఒక క్యూబ్ని తీసుకొని ఏం చేశాడంటే ఇక్కడ కలరింగ్ చేశాడు. ఎట్లా కలరింగ్ చేశాడంటే చూడండి, ఇక్కడ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆపోజిట్ సర్ఫేసెస్కి ఇక్కడ మనకి రెడ్, గ్రీన్, ఎల్లో కలర్స్ పెయింట్ చేశాడని చెప్పాడు. సో మరి ఆపోజిట్ కలర్స్కి రెడ్, గ్రీన్, ఎల్లో అని అంటే ఇక్కడ చూడండి రెడ్ కలర్ అనేది పెయింట్ చేశాడు. మనం రెడ్ కలర్ అనేది ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ రెడ్ కలర్ అనేది పెయింట్ చేశాడు అనమాట. దీని ఆపోజిట్లో రెడ్ కలర్ పెయింట్ చేశాడు. దీని ఆపోజిట్లో రెడ్ కలర్. నెక్స్ట్ చెక్ చేస్తే అక్కడ మనకి గ్రీన్ కలర్ అనేది పెయింట్ చేశాడని చెప్పాడు, గ్రీన్. సో ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గ్రీన్ కలర్స్ తీసుకున్నాను. ఇక్కడ కూడా గ్రీన్ కలర్ అనేది పెయింట్ చేశాడు, గ్రీన్ కలర్. నెక్స్ట్ రిమైనింగ్ వాటికి ఎల్లో కలర్. ఎల్లో టాప్ సైడ్లో తీసుకుంటున్నాను నేను, బాటమ్ సైడ్లో కూడా ఎల్లో కలర్ అనేది తీసుకున్నాను, బాటమ్ సైడ్లో కూడా ఎల్లో కలర్ తీసుకున్నాను. ఇట్లా ఉంది. ఇప్పుడు చూడండి, ఒక పెయిర్కి ఆపోజిట్ పెయిర్కి రెడ్ కలర్ పెయింట్ చేశాడు. నెక్స్ట్ ఇంకొక ఆపోజిట్ పెయిర్కి గ్రీన్ కలర్, రిమైనింగ్ దానికేమో ఎల్లో కలర్ పెయింట్ చేసిన తర్వాత 2 centimeters స్మాల్ క్యూబ్స్గా డివైడ్ చేశాడంట. 2 centimeters స్మాల్ క్యూబ్స్గా డివైడ్ చేశాడని చెప్పాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఫార్ములాస్ అనేవి మనకు ఉంటాయి. ఆ ఫార్ములాస్ని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎన్ వాల్యూ అనేది ఏం తీసుకున్నట్లయితే దాన్ని మనం బిగ్ సైడ్ పెద్ద భుజము బై
చిన్న భుజం అంటే స్మాల్ సైడ్గా కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు, స్మాల్ సైడ్గా కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. ఓకే, బిగ్ సైడ్ బై స్మాల్ సైడ్. సో మరి బిగ్ సైడ్ బై స్మాల్ సైడ్ చేయడానికి ఇక్కడ మనకి 8 అనేది బిగ్ సైడ్ అవుతుంది, 8 అనేది బిగ్ సైడ్ అవుతుంది, అండ్ స్మాల్ సైడ్ అనేది 2 సెంటీమీటర్స్ అనేది అవుతుంది, 2 సెంటీమీటర్. అంటే ఇక్కడ ఎన్ వాల్యూని ఏం తీసుకోవచ్చు అంటే 4గా కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. సో మరి ఎన్ వాల్యూని ఇక్కడ ఏమవుతుంది అంటే 4గా కన్సిడరేషన్లోకి తీసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు 4. హియర్ n ఈజ్ ఈక్వల్ టు 4 అనేది అవుతుంది. మరి n4 అవుతుంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అని అంటే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్లో ఏమడిగాడంటే 82లో ద నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ విచ్ హ్యావ్ 3 సర్ఫేసెస్ కలర్డ్ విత్ రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో. యాక్చువల్లీ చూడండి 3 కలర్స్ అనేవి ఉండాలంట. 3 కలర్స్ ఉండడం అని అంటే ఇక క్యూబ్ తీసుకున్నట్లయితే క్యూబ్కి ఇక్కడ ఒక రెడ్ కలర్, ఇక్కడ మీరు చూసినట్లయితే కలర్స్ కూడా చెప్పిండు, రెడ్, గ్రీన్, ఎల్లో అంట. 3 ముఖాల కలర్ ఉండాలి, అది రెడ్. ఓకేనా సార్, రెడ్ కలర్, గ్రీన్, ఎల్లో. ఇప్పుడు చూస్తే ఇది రెడ్, ఇక్కడైతేనేమో గ్రీన్ ఉండొచ్చు అండ్ ఇక్కడేమో ఎల్లో. మరి ఇట్లాంటి క్యూబ్స్ ఎక్కడ ఉంటాయి అంటే కార్నర్స్లో ఉంటాయి. ఓకేనా, కార్నర్స్. మరి నెంబర్ ఆఫ్ కార్నర్స్ ఏముంటాయి డయాగ్రామ్కి? నెంబర్ ఆఫ్ కార్నర్స్ ఏముంటాయి అంటే 8 ఉంటాయి. కాబట్టి మనం ఆన్సర్ ఏం తీసుకోవచ్చు అంటే 8 అనేది తీసుకోవచ్చు. 8 అనేది ఎక్కడ ఉంది అని అంటే మనకి 4th ఆప్షన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. ద నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ కలర్డ్ విత్ ఓన్లీ గ్రీన్ అని అంట. ఓకే, సో ఓన్లీ గ్రీన్ అంటే చూడండి ప్రీవియస్లో మనకు ఒక డయాగ్రామ్ అనేది ఇట్లా మనం డ్రా చేసుకున్నాం, ఓన్లీ గ్రీన్. మరి ఓన్లీ గ్రీన్ అంటే ఇక్కడ తీసుకున్నట్లయితే క్యూబ్కి సర్ఫేస్కి ఇక్కడ చూడండి ఈ సర్ఫేస్కి మిడిల్లో ఉంటాయి అన్నమాట. ఇవి గ్రీన్ కలర్ ఇక్కడ పెయింట్ చేసాం కదా, గ్రీన్ కలర్ లెఫ్ట్ సైడ్ అనేది ఉన్నాయి. మరి ఇప్పుడు దీన్ని ఇట్లా మనం పెయింట్ చేసిన తర్వాత మనం ఈ గ్రీన్ కలర్ అనేది ఇక్కడ కదా పెయింట్ చేసింది, గ్రీన్ కలర్ ఇక్కడ పెయింట్ చేసాం కాబట్టి గ్రీన్ కలర్ ఉన్నటువంటి సర్ఫేస్ మిడిల్లోకి ఎంటర్ కావాలి. అంటే అక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఉపరితలం మధ్య భాగంలోకి వెళ్ళాలి. మరి ఉపరితలం మధ్య భాగంలోకి వెళ్ళడానికి ఏం చేస్తామంటే మనం n-2 స్క్వేర్ అనేది చేస్తాం అనమాట. ఉపరితలం మధ్య భాగంలోకి వెళ్ళాలి. ఉపరితలం మధ్య భాగంలోకి వెళ్ళాలి సర్ఫేస్లోకి అంటే ఇది సర్ఫేస్. ఈ సర్ఫేస్ మిడిల్లోకి ఎంటర్ కావాలి అని అంటే ఇట్లా క్యూబ్స్, సపోజ్ ఇట్లా మనకి సంథింగ్ క్యూబ్స్ అనేవి ఉన్నాయి. మరి ఇట్లా సంథింగ్ క్యూబ్స్ ఉన్నప్పుడు మనము ఈ సర్ఫేస్ మిడిల్లోకి ఈ భాగంలోకి వెళ్ళాలి అని అంటే మనం ప్రాసెస్ ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఏం ప్రాసెస్ చేయాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి క్యూబ్స్ అన్నీ కూడా మనము n-2గా కన్సిడరేషన్లోకి తీసుకుంటే అంటే టోటల్గా n క్యూబ్స్ ఉంటే దీన్ని రిమూవ్ చేస్తున్నాం, ఇవన్నీ రిమూవ్ చేసేసినాం, ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసినాం. అంటే n-2 క్యూబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి వీటిని కూడా తీసుకున్నట్లయితే ఇంతవరకే తీసుకోవాలి అని అంటే మొత్తం 4 ఉన్నాయి. ఇక్కడ కూడా n-2 క్యూబ్స్ తీసుకున్నాం. n-2 స్క్వేర్ అనేది చేసి ఇది వస్తుంది. మరి n-2 స్క్వేర్ చేయాలి. గ్రీన్ కలర్ అనేది ఎక్కడ ఎన్ని ఉపరితలాలకు పెయింట్ చేసామంటే చూడండి గ్రీన్ కలర్ అనేది ఎక్కడ పెయింట్ చేసామంటే గ్రీన్ కలర్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి 2 సర్ఫేసెస్ మిడిల్లోకి వెళ్ళాలి. మరి 2 సర్ఫేసెస్ మిడిల్లోకి వెళ్తే 2 × n-2 స్క్వేర్ చేస్తాం అనమాట. ఓకే, మనం 2 × n-2 స్క్వేర్ చేస్తాం. మరి ఇక్కడ n వాల్యూ అనేది ఏమవుతుంది? n వాల్యూ అనేది ఇక్కడ మనకి 4 అవుతుంది కాబట్టి 2 × 4 - 2 × 4 - 2 అని అంటే 2 స్క్వేర్ అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4 × 2 మళ్ళీ అగైన్ ఇక్కడ మనకి 8 అనేది ఆన్సర్ వస్తుంది. 8 అనేది ఎక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఇది చేసే ప్రాసెస్ మనకి క్యూబ్స్ అండ్ క్యూబైట్స్ కటింగ్లో ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. 2 క్వశ్చన్స్కి ఇవే ఆన్సర్స్ అనేది అవుతుంది. నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 84. మరి 84లో ఉన్నటువంటి డయాగ్రామ్కి చూడండి 84లో ఉన్నటువంటి డయాగ్రామ్కి మనం ఆ కౌంట్ అనేది చేసేటప్పుడు అది ఎట్లా ఉంటుందో చెక్ చేద్దాం చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి ఇట్లాంటి డయాగ్రామ్ అనేది కూడా కనిపిస్తుంది. దీంట్లో చూడండి ఇట్లాంటి డయాగ్రామ్ అనేది కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో ఇంతవరకు ఈ స్పేస్ చూసినట్లయితే ఈ డయాగ్రామ్లో ఇట్లా ఉంది. మరి ఈ డయాగ్రామ్లో మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయంటే 5 ఉంటాయి. దీనికి 5 ఉంటాయి. ఓకే, సో 5 అనేది ఏ షేప్ అంటే ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది అంటే చూడండి ఈ షేప్ అనేది మనకి పర్టికులర్గా ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఇంతవరకు మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇంతవరకు. ఓకే, సో నెక్స్ట్ చెక్ చేసినట్లయితే మనకి 5 ఈ 5 తర్వాత మనకి దీన్ని ఇట్లా తీసుకోవచ్చు. ఇట్లాంటివి కనిపిస్తున్నాయి, ఒక 2 కనిపిస్తున్నాయి. ఇవి ఇట్లాంటి షేప్స్ అనేవి చూడండి ఇక్కడ ఉన్నాయంటే వీటికి మనం 3గా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక షేప్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ 3గా తీసుకోవచ్చు. 3 + 3 ఏమవుతుంది అంటే 6 అవుతుంది. 3 1 3 1. ఓకేనా, సో 5 + 3 8, 8 + 3 అనేది 11 అయింది ఇంతవరకు. నెక్స్ట్ చెక్ చేసినట్లయితే దీంట్లో చూడండి ఇది ఒక ట్రయాంగిల్ అనేది అవుతుంది. ఇది ఒక ట్రయాంగిల్ అవుతుంది లెఫ్ట్ సైడ్ మొత్తం కలిపి. రైట్ సైడ్ది మొత్తం కలిపి ఒక ట్రయాంగిల్ అనేది అవుతుంది. రైట్ సైడ్ది మొత్తం కలిపి ఒక ట్రయాంగిల్ అనేది అవుతుంది. క్లియర్ కదా? మరి లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది ఒక ట్రయాంగిల్ అనేది అవుతుంది. సో మనం ఎక్స్ట్రా 2 ట్రయాంగిల్స్ తీసుకుందాం. సో 5 + 3 10 13 అయ్యాయి. ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ చూడండి ఇది ఒకటి 1 తీసుకోవచ్చు, ఇది 1, ఇది 2గా తీసుకోవచ్చు, ఇది 1, ఇది 2గా తీసుకోవచ్చు. సింగిల్ ట్రయాంగిల్స్ అనేవి. మళ్ళీ ఎక్స్ట్రా 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అండ్ ఓవరాల్గా చూడండి ఏబిసి ఇది ఒక ట్రయాంగిల్ అవుతుంది కదా.
నెక్స్ట్ ఇట్లాంటిదే సిడిఈ ట్రయాంగిల్. ఓకేనా, సిడిఈ ట్రయాంగిల్ అంటే లెఫ్ట్ సైడ్ ఒక 1 వస్తుంది, రైట్ సైడ్ ఒక 1 వస్తుంది అంటే మళ్ళీ అగైన్ 2గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. ఇంతవరకు చూస్తే 10 ఒక 3 13 ఒక 4 అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే 17 అవుతుంది. అండ్ దీంట్లో ఇంకొక ట్రయాంగిల్ అనేది మనకు వస్తుంది. ఆ ట్రయాంగిల్ అంటే ఇక్కడ చూడండి, ఆ ట్రయాంగిల్ ఏంటంటే ఇక్కడ రివర్స్లో ఉంది చూడండి, రివర్స్లో ఉంది. ఈ రివర్స్లో ఉన్న ట్రయాంగిల్ని మనం అసలు కౌంట్ చేయలేదు. సో ఈ ఏడిఎఫ్ అనే ట్రయాంగిల్ ఉంది. సో ఏడిఎఫ్ అనేటువంటి ట్రయాంగిల్ ఉందన్నమాట. ఓకే, సో ఇట్లా మనం టోటల్ ఓవరాల్గా దీంట్లో 5 + 3 3 + 3 అనేది ఇక్కడ తీసుకున్నట్లయితే 8 + 3 11 11 + 4 అనేది ఇక్కడ 15 ఒక 3 అనేది 18 ట్రయాంగిల్స్ అనేవి దీంట్లో వస్తున్నాయి. నేను వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నా చూడండి. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇది ఒక 5, ఈ 5 నేను కౌంట్ చేశాను. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇంతవరకు తీసుకున్నట్లయితే ఈ షేప్కి 3 వస్తాయి. ఎందుకంటే ఇట్లా ఉంది చూడండి, ఈ షేప్ అనేది ఇట్లా ఉంది. మరి ఇట్లాంటి షేప్ దీనికి ఈక్వల్ అవుతుంది కాబట్టి దీంట్లో మనకి 3 ఉంటాయి కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది, రైట్ సైడ్ ఒకటి ఉంది. ఈ 3ని కన్సిడరేషన్ తీసుకుందాం. మరి ఈ 2 ఎట్లా వస్తున్నాయి అంటే చూడండి, ఈ 2 ట్రయాంగిల్స్ ఎట్లా వస్తున్నాయి అంటే ఈ పెద్ద ట్రయాంగిల్ అనేది ఒకటి ఉంది కదా, ఏబిఎఫ్ అనేది ఒకటి వస్తుంది, డిఈఎఫ్ అనే ట్రయాంగిల్ వస్తుంది. ఈ 2 కూడా ఇవి తీసుకున్నాం. నెక్స్ట్ చూస్తే ఇది సింగిల్గా ఉంది, ఇదొకటి తీసుకున్నాం, ఈ 2 తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకి పెద్ద ట్రయాంగిల్స్ అనేవి ఉంది చూడండి, ఏబిసి అండ్ సిడిఈ. ఏబిసి సిడిఈ అనేవిగా తీసుకోవచ్చు, వీటిని ఏబిసి సిడిఈగా తీసుకోవచ్చు. అండ్ ఇవి కౌంట్ చేసినాం. నెక్స్ట్ ఏడిఎఫ్ అనేటువంటి పెద్ద ట్రయాంగిల్ వచ్చింది కాబట్టి తీసుకున్నాం. మొత్తం ఓవరాల్గా ఎన్ని వస్తున్నాయి అంటే 18 ట్రయాంగిల్స్ అనేది వస్తుంది. మరి 18 ట్రయాంగిల్స్ ఎక్కడ ఉంది అని అంటే మనకి ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85 తీసుకుందాం. 85లో ఇట్లా ఉంది, టుడే ఆన్ 4th August ఇట్ ఈస్ ట్యూస్డే, వాట్ డే ఇట్ విల్ బీ ఆన్ ద 26th of this month అనేది ఇచ్చిండు. ఓకే, ఇక్కడ చూడండి 4th August ట్యూస్డే అనేది ఉంది, వాట్ డే విల్ ఇట్ బీ ఆన్ 26th of this month అనేది ఇచ్చాడు. సో ఆగస్ట్ 4th అండ్ 26th అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి ఆగస్ట్ మంత్లో 26th ఫైండ్ అవుట్ చేయాలంటే 26 అండ్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది మనకి 4th -4. 26 - 4 అంటే ఏమవుతుంది 22 అనేది అవుతుంది. 22/7 22 డేస్లో ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది అంటే ఒక 1 ఆడ్ డే అనేది వస్తుంది. 1 ఆడ్ డే, ఒక బేస్ దినం అనేది వస్తుంది. సో మనం ఏం చేయొచ్చు అని అంటే ట్యూస్డేకి ఏం చేయాలంటే ట్యూస్డేకి +1 చేయాలి. ఇక్కడ ఎంత మిగిలింది ఆ 1 చేయాలన్నమాట. ట్యూస్డే +1. ఎందుకు +1 అని అంటే మనకు ఒక మంత్లో 4th డేట్ ఇచ్చి 26th డేట్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అని అంటే మనం నెక్స్ట్కి వెళ్ళాలంటే మనం యాడ్ చేయాల్సింది ఏంది +1 కదా. ఇక్కడ రిమైనింగ్ వచ్చిన ఆడ్ డేని ఇక్కడ ప్లస్ చేయాలి. ట్యూస్డే +1 ఏమవుతుంది వెన్స్డే అవుతుంది. ఓకేనా, సో వెన్స్డే అనేది మన ఆన్సర్. సో బుధవారం అనేది మనం ఆన్సర్గా తీసుకున్నాం. ఓకే, వెన్స్డే ఎక్కడ ఉంది, బుధవారం అనేది మనకి 3rd ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, 85th ఏమవుతుందంటే 3rd ఆప్షన్ బుధవారం. నెక్స్ట్ 86 చూద్దాం. ఇఫ్ 3 days బిఫోర్ ఎస్టర్డే వాజ్ సండే దెన్ వాట్ విల్ బీ 3 days ఆఫ్టర్ టుమారో అనేది ఇచ్చాడు అనమాట. ఓకే, ఎస్టర్డే అనేటువంటి దానికోసం 1 day తీసుకోవాలి. ఎప్పుడైనా చూడండి ఎస్టర్డే అనే దానికోసం 1 day తీసుకోవాలి. టుడే కన్నా బిఫోర్ డే కాబట్టి 1 day తీసుకోవాలి. 3 days అన్నాడు కాబట్టి ఇక్కడ 3 days అని మెన్షన్ చేశాడు కాబట్టి ఒక 3 days తీసుకోవాలి. ఓకేనా, సో ఎస్టర్డే కోసం 1, 3 days కోసం 1 తీసుకుందాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి టుమారో కోసం 1 dayని తీసుకోవాలి. టుమారో కోసం మనం 1 dayని తీసుకోవాలి. ఓకేనా, టుమారో కోసం 1 dayని తీసుకుంటాం. టుమారో కోసం 1ని అండ్ 3 days అన్నాడు కాబట్టి దీనికోసం 3 తీసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి మొత్తం ఓవరాల్గా ఎస్టర్డే కోసం 1 తీసుకున్నాము. 3 days బిఫోర్ అన్నాడు కాబట్టి 3 days కోసము 3 తీసుకున్నాం అనమాట. మొత్తం ఇక్కడ ఓవరాల్గా 4 వచ్చినాయి. 3 + 1 ఇవి ఒక 4 వచ్చినాయి అనమాట. 3 + 1 ఇవి ఒక 4 వచ్చినాయి. మొత్తం ఓవరాల్గా ఎన్ని వచ్చాయంటే మనకి 8 ఆడ్ డేస్ అనేవి వచ్చాయి. మరి 8/7 చేస్తే రిమైండర్ అనేది ఏమొస్తుంది, రిమైండర్ అనేది 1 వస్తుంది. ఈ 1 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 3 days ఆఫ్టర్ టుమారో కాబట్టి మనకి ఈ ప్రాసెస్ మొత్తంలో వచ్చినటువంటి ఆడ్ డేస్ 1. మనకి గివెన్ డే ఏముంది చూడండి, సండే అనేది ఉంది. సండే బుధవారం. ఓకేనా, సండే ఆదివారము +1. సండే ఆదివారము +1 అనేది తీసుకున్నట్లయితే ఏమవుతుంది అని అంటే మన ఆన్సర్ మండే. ఓకేనా, సో మండే అంటే సోమవారము. అది ఎక్కడ ఉంది చూడండి, మండే అనేది మనకి 2nd ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, సో ఇది చేసే ప్రాసెస్ అనేది. ఇఫ్ సపోజ్ ఇది మనం తెలుగులో చేయాలి అని అంటే నిన్నటికి అని అన్నాడు కాబట్టి నిన్న కోసం 1 తీసుకోవాలి. 3 రోజులు అని అన్నాడు కాబట్టి +3 days తీసుకోవాలన్నమాట. ఇక్కడ 4 days అయినాయి. అండ్ నెక్స్ట్ తర్వాత రేపటికి అన్నాడు కాబట్టి రేపటికి అని అంటే రేపుకి 1 తీసుకుంటున్నాము. అండ్ 3 రోజులు అన్నాడు కాబట్టి ఇంకొక 3 తీసుకున్నాం. మొత్తం ఓవరాల్గా ఏమవుతుందంటే ఇక్కడ ఒక 4 days, ఇక్కడ ఒక 4 days, 8 days అనేవి వస్తున్నాయి. 8/7 ఆ డేస్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 1 రిమైండర్ వస్తుంది. సండే +1 మనం వెళ్ళాల్సింది నెక్స్ట్ అంటే ఫ్యూచర్లోకి వెళ్తున్నాం కాబట్టి ప్లస్ చేస్తున్నాం. సండే +1 మండే అనేది అవుతుంది. మండే ఆన్సర్ 2nd ఆప్షన్లో ఉంది.
నెక్స్ట్ 87, ఎట్ వాట్ టైమ్ ఆర్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ టుగెదర్ బిట్వీన్ 6 and 7 అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి 6 and 7 బిట్వీన్లో 6 and 7 బిట్వీన్లో 0 degrees యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 6 and 7 బిట్వీన్లో మనకి 0 degrees యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఏం లేదు చూడండి, దీనిలో స్మాలెస్ట్ నెంబర్ ఏముంది 6 ఉంది, దీన్ని ఇంటూ 5 చేయాలి. ఇంటూ 5 చేసి ఏమవుతుందంటే 6:30 అనేది వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు 6 hours 30 minutes అనేది వచ్చింది. మన దగ్గర ఒక ప్యాటర్న్ అనేది ఉంది కదా, మినిట్స్ అప్రాక్సిమేట్గా ఎప్పుడు ఉంటే తెలిస్తే మినిట్స్ బై 11లో అప్లై చేయాలి. మరి మినిట్ బై 11లో అప్లై చేస్తే 30 by 11, 30ని 11 ఎన్ని టైమ్స్ కట్ చేస్తుంది, 2 times కట్ చేస్తుంది. ఓకేనా, 2 times కట్ చేస్తుంది. రిమైండర్ అనేది ఏముంటుందంటే 8 అనేది ఉంటుంది. మరి ఈ 30కి 2 యాడ్ చేసి మనం అక్కడ 8ని న్యూమరేటర్లో లవంలో తీసుకొని బై 11 చెప్పినట్లయితే ఆన్సర్ అవుతుంది. మరి దీని ఆన్సర్గా ఏం కన్సిడరేషన్ తీసుకోవచ్చానంటే 632 8 by 11 అనేది మన ఆన్సర్ అవుతుంది. అది ఎక్కడ ఉందో చూడండి, 6 hours 38 2 by 11 minutes అనేది ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, సో ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది 6:32 8 by 11 minutes పాస్ట్ 6 o'clock అనేది ఉంది. ఇక్కడైతే 6:32 అనేది ఉంది. ఇప్పుడు ఎప్పుడైనా కానీ చూడండి, మనకి అప్రాక్సిమేట్గా మీట్ అయ్యే టైంని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే 6 into 5 చేయాలి. మరి 6 into 5 తోటి అప్రాక్సిమేట్గా దాదాపుగా అవి మీట్ అయ్యే టైం అనేది వస్తుంది. ఆ టైం దగ్గర నుంచి మనం ఏం చేయాలి అని అంటే మినిట్ బై 11లో అప్లై చేయాలి దాన్ని. సో అట్లా అప్లై చేసినట్లయితే 6 hours 32 8 by 11 minutes అనేది వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88, at what angle are the two hands of a clock inclined at 38 minutes past 7 o'clock అనేది ఉంది. రైట్, ఇప్పుడు చూడండి, సో 7 hours 38 minutes అవుతున్నప్పుడు 2 మూలల మధ్య కోణం ఏందని అడిగాడు. సో ఆర్ హ్యాండ్ అనేది ఏ నెంబర్ మీద ఉంటుందంటే 7 మీద డైరెక్ట్గా నెంబర్ తీసుకుందాం. మరి మినిట్ హ్యాండ్ ఏ నెంబర్ మీద ఉంటుంది అని చెప్పాలంటే మనం డివైడెడ్ బై 5 చేయాలి. మరి ఎప్పుడైనా ఇట్లా నెంబర్స్ డివైడెడ్ బై 5 చేయాలి అని అంటే ఇక్కడ ఉన్న నెంబర్ని డివైడెడ్ బై 5 చేసిన తర్వాత కోషంట్ ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ మీద మినిట్ హ్యాండ్ ఉంటున్నట్లు మనకి. సో మరి దీన్ని 38 by 5 చేసినప్పుడు ఏమొస్తుందో కోషంట్ కోసం మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్ ట్రిక్ అనేది ఇక్కడ మనం యూజ్ చేయొచ్చు. 38ని డబుల్ చేస్తే ఏమవుతుంది, 38ని డబుల్ చేస్తే 76 అనేది వస్తుంది. అంటే 76 తీసుకున్న తర్వాత ఇక్కడ డెసిమల్ తీసుకున్నట్లయితే ఈ నెంబర్ని డివైడెడ్ బై 5 తర్వాత ఈ నెంబర్ని డివైడెడ్ బై 5 చేస్తే కోషంట్ ఏదైతే వస్తుందో ఆ కోషంట్ 7.6 అనేది అవుతుంది. సో మనం డిఫరెన్స్ తీసుకుందాం. మరి డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది అని అంటే 0.6 అనేది వస్తుంది. 0.6, మరి 0.6 అనేది తీసుకున్నట్లయితే అది కూడా నెగిటివ్ వాల్యూ కదా, 7లో 7 పోతే 0.6 మిగులుతుంది. 0.6 తీసుకుందాం. మరి 0.6 వచ్చిన తర్వాత ఇంటూ 30 చేస్తే ఏమవుతుంది అంటే ఇంటూ 30 చేస్తే మనకి ఏమవుతుంది అంటే పర్ఫెక్ట్గా అక్కడ ఉన్నటువంటి ఆ ఫస్ట్ స్టెప్ క్లియర్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇట్లాంటి ప్రాసెస్ చేసేటప్పుడు ఆర్ హ్యాండ్ ఏ నెంబర్ మీద ఉందో తీసుకోవాలి, మినిట్ హ్యాండ్ ఏ నెంబర్ మీద ఉందో తీసుకోవాలి. మినిట్ హ్యాండ్ అనేది ఇక్కడ 5తో డివైడ్ చేస్తే వచ్చేటువంటి భాగఫలాన్ని బేస్ చేసుకొని ఏ నెంబర్ మీద ఉంటుందో చెప్పచ్చు. మరి 38 డివైడెడ్ బై 5 చేస్తే కోషంట్ భాగఫలం ఏమొస్తుందంటే 7.6 వస్తుంది. దాన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే ఫాస్ట్గా 38ని డబుల్ చేసి నోట్ చేసి ఒక నెంబర్ తర్వాత డెసిమల్ తీసుకున్నట్లయితే వచ్చే కోషంట్ ఇదే. మరి ఇవి రెండు ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే 0.6 వచ్చింది. ఆ 0.6 నెగిటివ్ వాల్యూ కాబట్టి నెగిటివ్ ఇక్కడ నోట్ చేశాను. ఇంటూ 30 చేస్తే 0కి అండ్ ఈ డెసిమల్కి కట్ అయిపోతే మొత్తం ఇక్కడ ఏమొస్తుందంటే 18 అనేది వస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే హాఫ్ ఆఫ్ ద మినిట్స్ చేయాలి. మరి హాఫ్ ఆఫ్ ద మినిట్స్ చేస్తే 38ని హాఫ్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఇక్కడ మనకి 19 అనేది వస్తుంది. మరి 19లో నుంచి ఇక్కడ మనం 18 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 19లో నుంచి -18 ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసినట్లయితే మనకు వచ్చేటువంటి వాల్యూ అనేది ఏమవుతుందంటే 1 degree అనేది వస్తుంది. 1 degree అనేది ఇక్కడ తీసుకోవచ్చు. 1 degree అనేది ఎక్కడ కనిపిస్తుంది అని అంటే మనకి ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 88. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89 చెక్ చేద్దాం. ఏ పర్సన్ వాక్స్ 5 kilometers టువర్డ్స్ ఈస్ట్, దెన్ హీ టర్న్స్ టు హిస్ రైట్ అండ్ at 135 degrees and walks 5 kilometers. Finally he turns to north and walks 2 kilometers. How far and in which direction is he from the starting point అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే ఏ పర్సన్ వాక్స్ 5 kilometers టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్ అడు, ఒక వ్యక్తి తూర్పు దిశ వైపు 5 kilometerల దూరాన్ని ప్రయాణించాడంట. ఓకే, సో దీన్ని మనం స్టార్టింగ్ పాయింట్గా తీసుకుందాం. ఇక్కడ నుంచి తూర్పు దిశ వైపు 5 kilometerల దూరాన్ని ప్రయాణించడానికి తీసుకుందాం. ఓకేనా, ఇక్కడ నుంచి తూర్పు దిశ వైపు 5 kilometerల దూరాన్ని ప్రయాణించడానికి తీసుకుందాం. రైట్, సో ఇది 5 kilometers ట్రావెల్ చేశాడు అనమాట. నెక్స్ట్ తీసుకున్నట్లయితే దెన్ హీ టర్న్స్ టు హిస్ రైట్ అట్ 135 degrees అంట. ఓకే, సో ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఈస్ట్ డైరెక్షన్ నుంచి 135 degrees అని అంటే మీరు అబ్జర్వ్ చేయండి, 45 ఇది 45 ఇది 45 అంటే ఇక్కడ నుంచి ఏ డైరెక్షన్లోకి రావాలి అయినా. సో ఇక్కడ మనకి సౌత్ వెస్ట్ డైరెక్షన్ నైరుతి దిశ వైపు తిరగాలి. నైరుతి దిశ వైపు తిరిగి 5 kilometers ట్రావెల్ చేశాడంట. ఓకే, సో ఇక్కడ నుంచి 5 kilometers ట్రావెల్ చేశాడు. 5 kilometers అంటే ఇప్పుడు చూడండి, మనకి ఎప్పుడైనా కానీ పైథాగరస్ రూల్ వైజ్గా
ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది 5 కిలోమీటర్స్, ఇది 5 కిలోమీటర్స్ ఉంది అని అంటే ఒక సైడ్ 5 కిలోమీటర్స్, ఇంకొక సైడ్ 5 కిలోమీటర్స్ ఉంటే హైపోటెన్యూస్ అనేది ఏమవుతుందంటే 5√2 కిలోమీటర్స్ అవుతుంది. సో ఇదంతా మనకు తెలిసిందే ఆల్రెడీ. ఇక్కడ 90 డిగ్రీస్ యాంగిల్ అనేది ఉంది. సో అంటే ఇక్కడ 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటే ఇవి రెండు సైడ్స్ అవుతాయి. దీన్నేమో మనం హైపోటెన్యూస్ కర్ణంగా తీసుకోవచ్చు అనమాట. మరి అదే పొజిషన్లో ఉన్నట్లే కదా ఇది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5√2 ఉంది అని అంటే ఇది కూడా మనకి ఏమవుతుందంటే హైపోటెన్యూస్ కర్ణం అవుతుంది. మరి దీన్ని ఏం తీసుకోవచ్చు, మనం ఒక సైడ్ లాగా తీసుకోవచ్చు కదా. మరి ఇది సైడ్ లాగా తీసుకుంటే ఇది మొత్తం ఏమవ్వాలి, 5 కిలోమీటర్స్ అవ్వాలి. కానీ మనకి ఎగ్జామినర్ ఇక్కడ చెక్ చేసినట్లయితే ఎగ్జామినర్ అది మొత్తం ఇవ్వలేదు మనకి. బట్ 5√2 కిలోమీటర్స్ వచ్చాడు. వచ్చిన తర్వాత అతను ఎట్లా ట్రావెల్ చేశాడు అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, చివరిగా అతను ఉత్తర దిశలో 2 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించాడంట. మరి ఇక్కడ నుంచి చూడండి, ఉత్తర దిశలో 2 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించాడు. యాక్చువల్లీ మనకు తెలిసినటువంటి ఈ ప్యాటర్న్ వైజ్గా ఓవరాల్గా ఇక్కడ ఎంత ఉండాలి అంటే 5 కిలోమీటర్స్ ఉండాలి. ఇది 5 కిలోమీటర్స్, ఇది 5 కిలోమీటర్స్ ఉంటేనే ఇది 5√2 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. మరి ఇది మొత్తం 5 కిలోమీటర్స్ ఉండాలి అంటే ఈయన ట్రావెల్ చేసింది ఎంత, ఓన్లీ 2 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేశాడు. మరి ఓవరాల్గా 5 కిలోమీటర్స్ ఉండాలి, 2 కిలోమీటర్ ట్రావెల్ చేశాడు అని అంటే మరి స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ ఇది. మరి క్వశ్చన్ ఏం అడిగాడు అని అంటే హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అనమాట. స్టార్టింగ్ పాయింట్ నుంచి అసలు ఏ డైరెక్షన్లో ఉన్నాడు, ఈయన సౌత్ డైరెక్షన్లో ఉన్నాడు. సౌత్ అనేది ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్స్లో 2 ఆప్షన్స్లో ఉంది. మరి సౌత్ అనేది 2 ఆప్షన్స్లో ఉన్నప్పుడు మనకు కంపల్సరీ ఏం కావాలంటే డిస్టెన్స్ అనేది కావాలి. డిస్టెన్స్ ఇక్కడ నుంచి హియర్ టు హియర్ 5 కిలోమీటర్స్ ఉంది అండ్ 2 కిలోమీటర్ ట్రావెల్ చేశాడు అని అంటే సో మనం 5 - 2 చేస్తే ఇక్కడ వచ్చేటువంటి డిస్టెన్స్ని మనం 3 కిలోమీటర్స్గా కన్సిడరేషన్కి తీసుకోవచ్చు కదా. 5 - 2 అనేది 3 కిలోమీటర్స్ అండ్ స్టార్టింగ్ టు ఎండింగ్ అనేది ప్రారంభం నుంచి అక్కడ గమ్యస్థానం వరకు వచ్చినటువంటి డైరెక్షన్ చూసుకున్నట్లయితే మనకి సౌత్ డైరెక్షన్గా కన్సిడరేషన్కి తీసుకోవచ్చు, సౌత్ దక్షిణంగా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది అది ఎక్కడ ఉందనంటే 3 కిలోమీటర్స్ సౌత్ అనేది సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. 3 కిలోమీటర్స్ సౌత్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అని అంటే ఇక్కడ మనకి దక్షిణంగా కనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే 90 అనేది ఉంది. ఇఫ్ నార్త్ ఈస్ట్ బికమ్స్ ఎ వెస్ట్ డైరెక్షన్ అన్నాడు. ఓకేనా. సో ఇఫ్ నార్త్ ఈస్ట్ బికమ్స్ ఎ వెస్ట్ డైరెక్షన్ అన్నాడు. సో నార్త్ ఈస్ట్ అనే దాన్ని తీసుకున్నట్లయితే మనం ఈశాన్యంగా తీసుకోవచ్చు. ఈస్ట్ అనేది ఎట్లా అవుతుంది, నార్త్ ఈస్ట్ అనేది ఎట్లా అవుతుందంటే వెస్ట్ డైరెక్షన్ అవుతుందట. ఓకే. సో నార్త్ ఈస్ట్ వెస్ట్ పడమర దిశ అనేది అవుతుందనంటే ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉండేటువంటి నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అనేది నార్త్ ఈస్ట్ డైరెక్షన్, ఈ ఈశాన్యం అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈశాన్యం అనేది తీసుకున్నట్లయితే ఇక్కడ ఉండేటువంటి ఈశాన్యం అనేది ఈ ఈశాన్యం అంటే పడమర దిశ అవుతుంది అని అంటే ఇక్కడ నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేంజ్ అవుతుంది. మరి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేంజ్ అయింది. ఎంత చేంజ్ అయిందంటే హియర్ టు హియర్ 45, 45, 45, 345 అంటే 135. యాంటీ క్లాక్ వైజ్ 135 డిగ్రీస్లో మూవ్ అయ్యాడు. సో అంటే నార్త్ ఈస్ట్ కాస్త పడమర దిశలాగా మారింది అని అంటే నార్త్ ఈస్ట్ని అండ్ యాంటీ క్లాక్ వైజ్లో 135 డిగ్రీస్గా చేంజ్ చేస్తేనే పడమర వెస్ట్ డైరెక్షన్గా చేంజ్ అవుతుంది. సో అంటే ఇప్పుడు మనకు దీంట్లో దొరికిన హింట్ ఏంటంటే ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనకి ఏ డైరెక్షన్ అయినా కానీ యాంటీ క్లాక్ వైజ్ 135 డిగ్రీస్ చేంజ్ చేసి చెప్పాలి మనం. సో మరి ఇక్కడ క్వశ్చన్ మనల్ని ఏమడిగాడంటే చూడండి, దెన్ వాట్ విల్ వెస్ట్ బికమ్ అని ఇచ్చాడు. సో వెస్ట్ పడమర. ఓకేనా. సో పడమర యాంటీ క్లాక్ వైజ్ 135, యాంటీ క్లాక్ వైజ్ 135 డిగ్రీస్లో తిరిగినట్లయితే పడమరని యాంటీ క్లాక్ వైజ్ 135 డిగ్రీస్లో చేంజ్ చేసినట్లయితే మనకు అక్కడ వచ్చేటువంటి డైరెక్షన్ చూడండి, పడమర యాంటీ క్లాక్ వైజ్ 135 డిగ్రీస్ అని అంటే మనకు వచ్చేటువంటి డైరెక్షన్ ఇక్కడ చూడండి ఇట్లా ఉంది. యాంటీ క్లాక్ వైజ్ అని అంటే యాంటీ క్లాక్ వైజ్లో 45, 45, 45 అంటే మనం ఏం తీసుకోవచ్చు అని అంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్, దీన్ని మనం ఆగ్నేయ దిశగా తీసుకోవచ్చు అనమాట. సౌత్ ఈస్ట్ ఆగ్నేయంగా తీసుకోవచ్చు. మరి సౌత్ ఈస్ట్ ఆగ్నేయం అనేది ఎక్కడ కనిపిస్తుంది అని అంటే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఇవి మనకి క్వశ్చన్ నెంబర్ 90. ఇది చాలా ఈజియెస్ట్ ప్యాటర్న్. అక్కడ ఉన్నటువంటి హింట్ ఏందో ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఈ డయాగ్రామ్ అనేది మీకు అండర్స్టాండ్ కావాలని తీసుకున్నాం, కానీ డైరెక్ట్గా మనం చూసి కూడా దీన్ని ఎట్లా చేంజ్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజా క్లాక్ వైజ్ అని చూసి కూడా మనం క్లోజ్ చేయొచ్చు క్వశ్చన్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. ఇన్ ఏ రో కమల్ ఈజ్ 18th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్, ఇఫ్ రోహన్ ఈజ్ 7th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్, దెన్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ బిట్వీన్ దేమ్ అని ఇచ్చాడు. ఓకేనా. ఒకసారి చూడండి, ఇట్లా రో అనేది ఉందంట. ఈ రోలో కమల్ అనేటువంటి పర్సన్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఎట్లా ఉన్నాడంటే లెఫ్ట్ హ్యాండ్ నుంచి మనకి 18th ప్లేస్లో ఉన్నాడంట. కమల్ అనే పర్సన్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి 18th ప్లేస్లో ఉన్నాడంట. ఓకే. నెక్స్ట్ చూసినట్లయితే మనకి రోహన్ ఈజ్ 7th ఫ్రమ్ ద లెఫ్ట్, దీంట్లో 7th ప్లేస్లో రోహన్ 7th ప్లేస్లో ఉన్నాడంట. ఓకేనా. కమల్ ఏమో లెఫ్ట్ సైడ్ నుంచి 18th ప్లేస్, రోహన్ అయితేనేమో 7th ప్లేస్లో ఉన్నాడు. మరి ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఎంతమంది ఉంటున్నారు అన్నాడు. ఒకవేళ రోహన్ ఎడమ వైపు నుంచి 7వ స్థానంలో ఉన్నట్లయితే అయినా వారిద్దరి మధ్యలో ఎంతమంది వ్యక్తులు కలరు అని అన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 18th ప్లేస్లో నుంచి 17, 18 - 7 చేస్తే 11 ప్లేసెస్. ఇది కమల్ ప్లేస్ కదా, ఇది కమల్ ప్లేస్, ఇది
నెక్స్ట్ ఇదేమో రోహన్ ప్లేస్ ఇది. మరి మధ్యలో ఎన్ని ప్లేసెస్ ఉంటాయి అంటే 11 ప్లేసెస్ ఉంటాయి, 11 ప్లేసెస్. కానీ మనకి ఎగ్జామినర్ ఏమడుగుతున్నాడు అంటే మధ్యలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు అనేసి అడుగుతున్నాడు అనమాట. మధ్యలో ఎంతమంది వ్యక్తులు ఉంటారంటే 11 - 1 10 పీపుల్, 10 పర్సన్స్ ఉంటారనమాట. ఓకేనా, 10 పర్సన్స్ ఉంటారు, 10 మంది వ్యక్తులు. మరి 10 మంది వ్యక్తులు ఎక్కడ ఉందో చూడండి, మనకి 4th ఆప్షన్లో ఉంది. ఓకే, సో ఎప్పుడైనా కానీ మనం ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇట్లా తీసుకున్నట్లయితే చూడండి, ఏ అనే ప్లేస్ అనేది ఇక్కడ మనకి 5th ప్లేస్లో ఉందని అనుకుందాం. ఏ అనేది 5th ప్లేస్లో ఉంది. మరి బి ఏమో 2nd ప్లేస్లో ఉందని అనుకుందాం. మరి ఏ ఏమో మొత్తం ఓవరాల్గా 5th ప్లేస్లో ఉంది, బి ఏమో 2nd ప్లేస్లో ఉంది అని అంటే మధ్యలో ఎంతమంది ఉన్నారు అని అంటే, సో మనకి చూసినట్లయితే 5 - 2 మధ్యలో ఎంతమంది ఎన్ని ప్లేస్లు ఉన్నాయంటే 3 ప్లేసెస్ ఉన్నాయి. 3 ప్లేసెస్ ఉంటాయి కానీ పర్సన్స్ మాత్రం 2 పర్సన్స్ ఉంటారు. మరి చూద్దాం చూడండి, 1, 2గా తీసుకుందాం. మరి ఇప్పుడు కౌంట్ చేసినట్లయితే బి ఏమో 2nd పర్సన్ కదా, బి ఏమో 2nd పర్సన్. మరి ఈ పర్సన్ బి ఏమో 2nd పర్సన్, బి 2nd పర్సన్ అయితే 3rd పర్సన్, 4th పర్సన్ అండ్ 5th పర్సన్. మరి ఈ లైన్ నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ నుంచి ఏ అనే పర్సన్ 5th ప్లేస్లో ఉన్నాడు అని అంటే, సో మొత్తం మీద ఓవరాల్గా చూడండి ఇక్కడ ఒక 2 పర్సన్స్ ఉన్నారు, ఇక్కడేమో ఈయన 1 పర్సన్ అండ్ ఇక్కడేమో మధ్యలోనేమో ఇక్కడ మనకి 2 పర్సన్స్ ఉన్నారు, బి ముందు ఒక పర్సన్ ఉన్నాడు. అంటే ఓవరాల్గా 5 మెంబర్స్ ఈ రోలో ఉంటున్నట్లే కదా. 5 మెంబర్స్ ఈ రోలో ఉంటే ఒకవేళ ఏ నుంచి బి వరకు మధ్యలో 2 మెంబర్స్ ఎట్లయితే వస్తున్నారో మనకి ఈ 3 ప్లేసెస్ అనేవి ఉంటాయి. 3 ప్లేసెస్ ఉంటాయి కానీ ఎట్లా 3 ప్లేసెస్ అని అంటే బి నుంచి చూస్తే 5, 3rd ప్లేస్లో ఉంటాడు అనమాట, 1, 2, 3 అని. సో అంటే 3 ప్లేసెస్ వస్తాయి కానీ మనకు పర్సన్స్ అంటే 2 పర్సన్సే చెప్పాలి. సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో 11 ప్లేసెస్ అని అంటే 11 ప్లేసెస్ మైనస్ 10 పర్సన్స్ అనే వాళ్ళు ఉంటారనమాట. ఇది మనకి ఇక్కడ క్వశ్చన్ 91 అనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92, 93 చూద్దాం. ఇది సీటింగ్ అరేంజ్మెంట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. మరి ఈ క్వశ్చన్ని మనం ఇక్కడ అరేంజ్మెంట్ అనేది చేద్దాం. 8 మెంబర్స్ ఉన్నారు. 8 మెంబర్స్ JKLMNOP అండ్ Q అనే మెంబర్స్ ఉన్నారు. ఈ 8 మెంబర్స్ చూడండి, ఈ 8 మెంబర్స్ ఉన్నటువంటి ఈ కండిషన్ వైజ్గా మనం చెక్ చేసినట్లయితే 8 మెంబర్స్ని ఈ సర్కిల్లో అరేంజ్మెంట్ అనేది చేద్దాం. 8 మెంబర్స్ని ఈ సర్కిల్లో అరేంజ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ సెయింగ్ J is second to the right of P. J is second to the right of P అని అంటే, సో P అనేటువంటి పర్సన్కి రైట్ సైడ్ సెకండ్ రైట్గా, ఓకే, సెకండ్ రైట్ సైడ్లో ఎవరున్నారు అని అంటే J ఉన్నాడు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ హూ ఈజ్ స్టార్ట్ టు ద రైట్ ఆఫ్ K. P అనే పర్సన్ Kకి రైట్ సైడ్ 3rd ప్లేస్లో ఉన్నాడంట. సో 1, 2, 3 అని అంటే ఇక్కడ చూడండి 1, 2, 3 Kకి రైట్ సైడ్లో 3rd ప్లేస్ అని అంటే 1, 2, 3 3rd ప్లేస్లో ఇక్కడ P అనే పర్సన్ ఉన్నాడు. రైట్, నెక్స్ట్ M ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ O అన్నారు. నెక్స్ట్ O హూ ఈజ్ బిట్వీన్ P అండ్ J. సో O అనే పర్సన్ P అండ్ J బిట్వీన్లో ఉన్నాడంట. O అనే పర్సన్ ఇక్కడ చెక్ చేసినట్లయితే M ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ O అని ఇచ్చాడు. ఓకే, సో ఓకి లెఫ్ట్ సైడ్ సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు అని అంటే ఇక్కడ మనకి M అనేటువంటి పర్సన్ ఉన్నాడు. అంటే ఇక్కడ చూడండి క్లియర్గా చెప్తున్నాడు, M ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ O అనే పర్సన్కి సెకండ్ లెఫ్ట్లో M ఉన్నాడంట. అండ్ O హూ ఈజ్ ఇట్ బిట్వీన్ P అండ్ J అంటే O అనే పర్సన్ P అండ్ Jకి మధ్యలో ఉన్నాడంట. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ తీసుకున్నట్లయితే L ఈజ్ నాట్ ఏ నైబర్ ఆఫ్ K ఆర్ N అని అంట. K పక్కన కానీ అండ్ N పక్కన కానీ, K పక్కన కానీ N పక్కన కానీ L ఉండకూడదంట. సో అంటే ఇక్కడ L ఉండడు, ఇక్కడ కూడా L ఉండడు అని అంటే L ప్లేస్ ఏమవుతుంది, L ప్లేస్ ఇది అవుతుంది. ఓకే, మరి K పక్కన కానీ అండ్ N పక్కన కానీ ఉన్నాడంటే N ఇక్కడ నోట్ చేయడానికి ఛాన్స్ లేదు కదా. మరి Nని మనం ఇక్కడ నోట్ చేద్దాం. N ఇక్కడ నోట్ చేస్తే ఇంకా Qని నోట్ చేయడానికి ఇదే ప్లేస్ కదా ఉంది, Qని నోట్ చేయడానికి ఇదే ప్లేస్ అనేది ఉంది. సో ఇది మనకి అరేంజ్మెంట్ అనేది. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడంటే హూ ఈజ్ ఆపోజిట్ టు Q అని అడిగాడు. Qకి ఆపోజిట్లో ఎవరున్నారు చూడండి, P అనేటువంటి పర్సన్ ఉన్నాడు. సో P అనే పర్సన్ ఇక్కడ నోట్ చేసి పెట్టాం మనం. నెక్స్ట్ చూస్తే క్వశ్చన్ నెంబర్ 93 తీసుకుందాం. హూ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ J అని ఇచ్చాడు అనమాట. ఓకే, Jకి లెఫ్ట్ సైడ్లో ఉండేటువంటి పర్సన్ సెకండ్ పర్సన్, Jకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పర్సన్ చూడండి. Jకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పర్సన్ ఎవరు అని అంటే ఇక్కడ మనకి P అనే పర్సన్ ఉన్నాడు. మరి ఇక్కడ క్వశ్చన్ అదే కదా అడుగుతుంది, Jనకు రెండవ ఎడమగా ఉన్నటువంటి పర్సన్ ఎవరు అని అంటే P. సో క్లియర్గా ఇక్కడ మనకి 92 అండ్ 93 సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ సాల్వ్ చేశాం కాబట్టి నెక్స్ట్ విచ్ లెటర్ ఈజ్ 7th టు ద రైట్ ఆఫ్ 13th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అని అనమాట. సో మరి ఇట్లాంటి క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మనకి ఇంగ్లీష్ మీడియం వర్షన్లో సపరేట్గా సాల్వ్ చేయాలి. ఇంగ్లీష్ మీడియం వర్షన్లో సపరేట్గా సాల్వ్ చేసేటప్పుడు ఏమవుతుంది అని అంటే 7th రైట్ అని చెప్పాడు. 7th రైట్ సైడ్ 7th లెటర్
నెక్స్ట్ 13th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ అని ఇచ్చాడు అనమాట. లెఫ్ట్ సైడ్ 13th లెటర్. మరి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్స్ అనేది ఉంటే ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటే యాడ్ చేయాలి, సేమ్ డైరెక్షన్స్ అయితేనేమో సబ్ట్రాక్షన్ చేయాలి. మరి 13 + 7 అనేది ఏమవుతుంది అంటే 20 అవుతుంది. 20th లెటర్ మనం చెప్పాల్సింది లెఫ్ట్ సైడ్ నుంచి. మన లెఫ్ట్ సైడ్ నుంచి 20th లెటర్ అనేది ఏమవుతుందంటే టీ అనేది అవుతుంది. టీ అనేది ఎక్కడ ఉంది అంటే సెకండ్ ఆప్షన్లో ఉంది. తెలుగు మీడియం చెక్ చేద్దాం. తెలుగు మీడియం వర్షన్లో చెక్ చేసినట్లయితే దీంట్లో తెలుగు మీడియం వర్షన్లో చెక్ చేసినట్లయితే క్లియర్లీ ఇక్కడ చూడండి, ఆంగ్ల అక్షరమాలలోని ఎడమవైపు చివరి నుండి 13వ అక్షరం అన్నాడు. ఎడమవైపు చివరి నుండి 13వ అక్షరం నాకు కుడివైపున గల 7వ అక్షరం, కుడివైపున గల 7వ అక్షరం అన్నాడు. మరి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆపోజిట్స్ కాబట్టి మనం ఏం చేద్దామంటే యాడ్ చేద్దాం. యాడ్ చేసి 20 అనేది వచ్చింది. సో మనకి తెలుగు మీడియం వర్షన్లో టాప్ సైడ్ ఏ లెటర్ ఉంటే ఆ లెటర్ని క్యారీ చేయాలి. ఆ లెటర్ని ఇక్కడ పెట్టేసేసి మనం లెఫ్ట్ సైడ్ 20th లెటర్ అని చెప్పాలి. లెఫ్ట్ సైడ్ 20th లెటర్ అనేది ఏమవుతుందంటే టీ అవుతుంది. టీ అనేది మనకి సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఇది మనకి 94th క్వశ్చన్. మరి క్వశ్చన్ నెంబర్ 95, ఫీమేల్స్ డాక్టర్స్ పేషెంట్స్. ఓకే, సో డాక్టర్స్లో కొంతమంది ఫీమేల్స్ ఉంటారు, కొంతమంది మేల్స్ ఉంటారు. కాబట్టి డాక్టర్స్ వీళ్ళని మనం ఫీమేల్స్గా తీసుకుంటే వీళ్ళని డాక్టర్స్గా తీసుకోవచ్చు. డాక్టర్స్లో కొంతమంది ఫీమేల్స్ ఉంటారు, కొంతమంది మేల్స్ ఉంటారు. నెక్స్ట్ అండి పేషెంట్స్లో కొంతమంది ఫీమేల్స్ ఉంటారు, కొంతమంది మేల్స్ ఉంటారు. పేషెంట్స్లో కొంతమంది డాక్టర్స్ ఉంటారు అండ్ అదర్ ప్రొఫెషన్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు అని అంటే సో మనం దీన్ని ఇక్కడ పేషెంట్స్గా కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. ఓకేనా, ఈ డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ మ్యాచ్ అవుతుంది ఎక్కడ అంటే థర్డ్ ఆప్షన్లో మ్యాచ్ అవుతుంది. సో మనకి క్వశ్చన్ నెంబర్ 95కి ఆప్షన్ 3 అనేది చెప్పొచ్చు మనం. క్వశ్చన్ నెంబర్ 96 చూద్దాం. X is the husband of Y. X is the husband of Y, W is the daughter of X and Z is the husband of W, N is the daughter of Z. So what is the relationship between N to Y అని ఇచ్చాడు. ఓకే, X is the husband of Y. సో Y యొక్క హస్బెండ్ ఎవరు అని అంటే Y యొక్క హస్బెండ్ ఎవరు అని చెప్తున్నాడు అంటే ఇక్కడ X అని చెప్తున్నాడు. Y యొక్క హస్బెండ్ ఎవరు అని అంటే ఇక్కడ X అని చెప్తున్నాడు. మరి హస్బెండ్ అంటే ఇక్కడ ప్లస్తో రిప్రజెంట్ చేస్తాం అండ్ వైఫ్ అంటేనేమో హస్బెండ్ అంటే మేల్ కాబట్టి మేల్ని ప్లస్తో రిప్రజెంట్ చేస్తాం. వై అంటే ఫీమేల్ కాబట్టి మనం మైనస్తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ W is the గ్రాండ్ డాటర్ ఆఫ్ ఎక్స్ అంట. W is the గ్రాండ్ డాటర్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో W అనే పర్సన్ గ్రాండ్ డాటర్ ఆఫ్ ఎక్స్ అని అంటే ఇక్కడ చూడండి. సో YX ఇక్కడ తీసుకుందాం, X ఏమో హస్బెండ్, సో Y ఏమో ఇక్కడ మనకి వైఫ్ అవుతుంది. సో మరి X వాళ్ళ గ్రాండ్ డాటర్ అనే వాళ్ళు ఎవరు అవుతున్నారంటే W, గ్రాండ్ డాటర్ W. అండ్ నెక్స్ట్ Z ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ W అంట. Z ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ W. సో Wకి హస్బెండ్ ఎవరు అని అంటే Z. Wకి హస్బెండ్ ఎవరు అంటే Z. నెక్స్ట్ N ఈజ్ ద డాటర్ ఆఫ్ Z అంట. N ఈజ్ ద డాటర్ ఆఫ్ Z. ఓకే, సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే N ఈజ్ ద డాటర్ ఆఫ్ Z అని ఇచ్చాడు. Z అనేటువంటి పర్సన్కి కూడా డాటర్ ఉందనంట. సో దీన్ని మనం కొంచెం కంప్రెస్ చేసినట్లయితే దీన్ని కొంచెం మనం షార్ట్గా చేస్తే ఆ జెడ్కి మనకి బిలో జనరేషన్ అనేది కావాలి. మరి జెడ్కి బిలో జనరేషన్ అనేది ఎట్లా వస్తుందనేది చెక్ చేద్దాం మనం. జెడ్కి బిలో జనరేషన్ అనేది ఎట్లా తీసుకుందాం అనేది చూద్దాం. ఇది మన డయాగ్రామ్ అనేది. సరే, ఇప్పుడు దీంట్లో మనం ఈ డయాగ్రామ్ అనేది కంటిన్యూ చేద్దాం. మరి ఇప్పుడు N ఈజ్ ద డాటర్ ఆఫ్ Z. N ఈజ్ ద డాటర్ ఆఫ్ Z అని అంటే Z వాళ్ళ డాటర్ ఎవరు అంటే N. Z వాళ్ళ డాటర్ ఎవరు అంటే N. రైట్, ఇది కూడా నోట్ చేసి పెట్టాం. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ N to Y అని ఇచ్చాడు అనమాట. N to Y. సో N to Y అని అంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే చూడండి, క్లియర్గా ఇక్కడ మనకి Y యొక్క భర్త X అని ఇచ్చాడు. Y యొక్క భర్త X యొక్క కుమార్తె W, X యొక్క కుమార్తె W అని ఇచ్చాడు. సో ఇక్కడ డాటర్ అనేది ఉంది. మనం గ్రాండ్ డాటర్గా కన్సిడరేషన్ తీసుకున్నామంటే క్లియర్లీ మనం ఏం చేయొచ్చు అని అంటే ఈ జనరేషన్ మొత్తాన్ని కూడా మనం స్కిప్ చేసేసినట్లయితే రైట్. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏం తీసుకుందామని అంటే X యొక్క డాటర్గా W తీసుకుందాం. X యొక్క డాటర్గా W తీసుకుంటే W వల్ల Wకి Z ఏమవుతారంటే ఇక్కడ మనకి హస్బెండ్ అవుతున్నాడు. జెడ్కి N అనే పర్సన్ ఏమవుతుందంటే డాటర్ అవుతుంది. సో ఇప్పుడు మనల్ని ఏమడిగాడంటే Nకి Y ఏమవుతుందని అడిగాడు. క్వశ్చన్ ఇంగ్లీష్లో చూసినట్లయితే వాట్ ఈస్ ద రిలేషన్షిప్ ఆఫ్ N to Y. సో Yకి N ఏమవుతుందని అడిగాడు. Yకి N ఏమవుతుందంటే చూడండి, Y ఇక్కడ ఉన్నటువంటి Y మీరేని అనుకుంటే మీకు ఈ N ఏమవుతారు అని ఇచ్చాడు. సో ఆయన Yకి N ఏమగును అని అంటే సో Y ఇక్కడ చూడండి థర్డ్ జనరేషన్లో ఉంది. సో వాళ్ళ చిల్డ్రన్ అంటే కంపల్సరీగా ఏమవుతుంది, ఈమె ఫీమేల్ కాబట్టి గ్రాండ్ డాటర్ అవుతుంది. గ్రాండ్ డాటర్ అంటే ఏముంది, సో మనవరాలుగా కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. సో ఫస్ట్ అక్కడ ఉంది గ్రాండ్ డాటర్ ఏమో అని అనుకుని మనం గ్రాండ్ డాటర్ లాగా తీసుకున్నాం. డాటర్ని చెక్ చేసినట్లయితే సింగిల్ జనరేషన్లో ఇక్కడ మనకి వేరియేషన్ అనేది వచ్చింది. సో ఇది మనకి అక్కడ మనకి ఫ్యామిలీ షాట్ అనేది దీన్ని బేస్ చేసుకొని చూస్తే మనకి మనవరాలు అనేది అయింది. 97 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 97, ఫైండ్ ద నెక్స్ట్ ఫిగర్ ఇన్ ద గివెన్ ఫాలోయింగ్ సిరీస్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనం చెక్ చేద్దాం. చూడండి, ఈ క్వశ్చన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే విత్ ఆప్షన్స్ అనేది ఉంది. మరి దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలనేది చూద్దాం.
ఓకే, సో ఇక్కడ చూడండి మరి ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సర్కిల్ అనేది ఉంది, ఇక్కడ సర్కిల్ ఉంది, ఇక్కడ ట్రయాంగిల్ అనేది ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడేమో ఇంటూ అనేది ఉంది. సో నెక్స్ట్ డయాగ్రామ్లో చూస్తే ఇక్కడ ఉండేటువంటి ఈ సర్కిల్ అనేది బాటమ్ సైడ్లోకి వచ్చింది, ఈ ఎలిమెంట్ ఇక్కడికి వచ్చింది, ఈ ఎలిమెంట్ కూడా ఇక్కడికి వచ్చింది. ఓకేనా, సో ఇదేమో సర్కిల్ కిందకు వచ్చింది, స్క్వేర్ ఏమో కిందకు వచ్చింది. నెక్స్ట్ ఏమవుతుందనంటే నెక్స్ట్ డయాగ్రామ్లో ట్రయాంగిల్ అనేది ఇటు వెళ్ళింది, ట్రయాంగిల్ అనేది ఇటువైపుకి వెళ్ళింది. నెక్స్ట్ డయాగ్రామ్లో చూసినట్లయితే ఎక్స్ అనేది ఇక్కడ న్యూ ఎలిమెంట్గా చేంజ్ అయిపోయింది, అంటే ఇవి ఇట్లా చేంజ్ అవుతున్నాయి. సో ఎలిమెంట్స్ అనేవి ఎట్లా చేంజ్ అవుతున్నాయి అంటే చూడండి, ఎలిమెంట్స్ అనేవి ఎట్లా చేంజ్ అవుతున్నాయి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎట్లా చేంజ్ అవుతున్నాయి అనేది పర్టికులర్గా మనం తీసుకున్నట్లయితే ఇదేమో బాటమ్ సైడ్కి చేంజ్ అవుతుంది, ఇది బాటమ్ సైడ్కి చేంజ్ అవుతుంది. ఓకేనా, సో ఇట్లా సర్కిల్ అనేది బాటమ్ సైడ్లోకి వచ్చింది, ట్రయాంగిల్ అనేది ఇక్కడ స్క్వేర్ అనేది బాటమ్ సైడ్కి వచ్చింది. ఆ తర్వాత ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఉండేటువంటి ఇంటూ షేప్ చూడండి, ఇంటూ షేప్ అనేది ఇక్కడ మనకి టాప్ సైడ్లోకి వెళ్ళింది, ట్రయాంగిల్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్ అనేది టాప్ సైడ్లోకి వెళ్ళింది. మరి ఇక్కడ ఉండేది ఇక్కడికి వెళ్ళి ఏమవుతుందంటే ఒక న్యూ ఎలిమెంట్ లాగా చేంజ్ అవుతుంది. మరి ఇట్లాంటి కండిషన్ ఏం తీసుకోవచ్చు అంటే దీన్ని న్యూ ఎలిమెంట్గా కన్సిడరేషన్కి తీసుకోవచ్చు. నేను ఇట్లా మెన్షన్ చేస్తున్నా అంటే అది ఒక న్యూ ఎలిమెంట్ అనమాట. ఓకే, సో ఇది ఫస్ట్, ఇది టైప్ 1 డయాగ్రామ్ అనమాట. ఇది ఏ నుంచి బీకి. నెక్స్ట్ మనం చెక్ చేసినట్లయితే బి నుంచి సికి ఏమవుతుందో చెక్ చేద్దాం. బి నుంచి సి అని అంటే ఇట్లా ఉన్నాయి, 4 పొజిషన్స్ ఉన్నాయి. మరి 4 పొజిషన్స్లో చెక్ చేసినట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ పాయింట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఈ పాయింట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. చూడండి, ఎస్ అనేది ఇక్కడికి వచ్చింది ఎలిమెంట్, ట్రయాంగిల్ అనేది ఇక్కడికి వచ్చింది. సో అంటే దీని బాటమ్ సైడ్ నుంచి ఇక్కడ చూస్తున్నాం, అబ్జర్వ్ చేస్తున్నాం. సర్కిల్ అనేది ఇక్కడ టాప్ సైడ్లో లేదు, స్క్వేర్ అనేది ఇట్లా టాప్ సైడ్లో ఉంది. ఇది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఇది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే రైట్ సైడ్లో న్యూ ఎలిమెంట్ అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడ రైట్ సైడ్లో న్యూ ఎలిమెంట్ అనేది వస్తుంది. ఇట్లా షిఫ్ట్ అవుతున్నాయి ఈ ఉన్నటువంటి డయాగ్రామ్స్ అనేవి. సో ఫస్ట్ డాట్ ఇక్కడ బాటమ్ సైడ్కి వస్తున్నాయి, ఇక్కడ ఉన్నవేమో షఫల్ అవుతున్నాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టాప్ సైడ్కి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టాప్ సైడ్కి వెళ్తున్నాయి. కానీ ఇప్పుడు ఫస్ట్ డయాగ్రామ్లో ఏమవుతుందంటే ఫస్ట్ ప్యాటర్న్లో మనకి ఏమవుతుంది అంటే లెఫ్ట్ సైడ్ ఇది కొత్త ఎలిమెంట్గా ఉంది, ఇక్కడైతేనేమో రైట్ సైడ్ టాప్ సైడ్కి వెళ్ళింది, ఇక్కడ న్యూ ఎలిమెంట్ లాగా ఉంది. ఇది ఫస్ట్ డయాగ్రామ్, ఇది సెకండ్ డయాగ్రామ్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుందంటే ఫస్ట్ డయాగ్రామ్ టైప్లో అవుతుంది. మరి బి నుంచి సికి అయితేనేమో సెకండ్ డయాగ్రామ్ టైప్లో అవుతుంది, సి నుంచి డీకి అయితేనేమో ఫస్ట్ డయాగ్రామ్ టైప్లో చేంజ్ అవుతుంది. మరి డి నుంచి ఇక్కడ చూడండి 1, 2 and 3 చేంజ్ అయింది. సో అంటే ఫస్ట్ డయాగ్రామ్ లాగా దీన్ని అయితేనేమో సెకండ్ డయాగ్రామ్ లాగా చేంజ్ చేసేసినాం. మరి ఇక్కడ నుంచి ఫస్ట్ డయాగ్రామ్ లాగా చేంజ్ అవుతేనే మన ఆప్షన్ అనేది మ్యాచ్ అవుతుంది. ఏ నుంచి బీకి ఇట్లా చేంజ్ అయింది, బి నుంచి సికి ఇట్లా చేంజ్ అయింది, సి నుంచి డీకి అయితేనేమో ఇట్లా చేంజ్ కావాలి, డి నుంచి ఈకి అయితేనేమో మనకి సో ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ లాగా చేంజ్ కావాలి. చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ చేంజెస్ అనేవి ఏ నుంచి బీకి 1 చేంజ్ అయింది, బి నుంచి సికి అయితేనేమో సెకండ్ 1 చేంజ్ అవుతుంది, సి నుంచి డీకి అయితేనేమో ఫస్ట్ 1 చేంజ్ అయింది, అండ్ డి నుంచి ఈకి అయితేనేమో ఇక్కడ మనకు చూసినట్లయితే ఫస్ట్ 1 అనేది ఏది అనేది ఇక్కడ మనం కన్సిడరేషన్ తీసుకున్నట్లయితే మనకు క్లియర్గా మ్యాచ్ అవుతుంది. మరి ఇది బాటమ్ సైడ్కి వచ్చింది, ఇక్కడ న్యూ ఎలిమెంట్ అనేది ఉంది. ఇది బాటమ్ సైడ్కి వచ్చింది అంటే సెకండ్ ప్యాటర్న్ అప్లై చేసాం బి టు సికి. ఇక్కడ ఫస్ట్ ప్యాటర్న్ అప్లై చేసాం, ఇది సెకండ్ ప్యాటర్న్ అప్లై చేసాం. కాబట్టి నెక్స్ట్ మనం ఈకి అప్లై చేయాల్సింది ఫస్ట్ ప్యాటర్న్. మరి దీనికి ఫస్ట్ ప్యాటర్న్ ఇది అప్లై చేస్తే ఈ టాప్ సైడ్లో ఉండాల్సింది బాటమ్ సైడ్కి రావాలి, బాటమ్ సైడ్లో ఉండాల్సిందేమో ఇక్కడ టాప్ సైడ్కి, ఇక్కడ ఈ బాటమ్ సైడ్లో ఉండాల్సిందేమో లెఫ్ట్ సైడ్లో నుంచి రైట్ సైడ్కి రావాలి. ఇది కూడా రైట్ సైడ్ బాటమ్ సైడ్లో ఉండాల్సింది టాప్ సైడ్కి వెళ్ళాలి. అట్లా చేంజ్ అయిన తర్వాత మనకి ఏమవ్వాలి అని అంటే రైట్ సైడ్ బాటమ్ సైడ్లో ఉండేది టాప్ సైడ్కి వెళ్ళిన తర్వాత న్యూ ఎలిమెంట్గా చేంజ్ కావాలి. మరి ఇప్పుడు చెక్ చేద్దాం. చూడండి, ఇది బాటమ్ సైడ్కి రావాలి. మనకి న్యూ డయాగ్రామ్లో ఎట్లా ఉండాలి అని అంటే ఇది బాటమ్ సైడ్కి అయితే ఫస్ట్ రావాలి, బాటమ్ సైడ్ తీసుకున్నాం. యారో కూడా బాటమ్ సైడ్కి రావాలి, యారో అనేది కూడా మనం ఇక్కడ చెక్ చేద్దాం, యారో అనేది కూడా ఉండాలి. మరి సి అనేది టాప్ సైడ్కి వెళ్ళాలి, ఎస్ అనేది ఇక్కడ న్యూ ఎలిమెంట్గా చేంజ్ అయిపోవాలి. సి అనేది ఇక్కడ మనకి రైట్ సైడ్ టాప్ సైడ్లో ఉండాలి, కానీ ఎస్ అనేది కనపడకూడదు. మరి కనపడకుండా న్యూ ఎలిమెంట్గా ఉండాలి. ఇక్కడ ఒక న్యూ ఎలిమెంట్ ఉండాలి అని అంటే కంపల్సరీగా మ్యాచ్ అవుతుంది, ఫస్ట్ ఆప్షనే కదా. సో ఇక్కడ ఈక్వల్ టు సింబల్ అనేది ఈ యారో సింబల్ అనేది ఎక్కడున్నాయి చూడండి, ఈక్వల్ టు యారో సింబల్స్ అనేవి ఈక్వల్ టు యారో సింబల్స్ అన్నింట్లో ఉన్నాయి. మరి రైట్ సైడ్లో సి ఉంది, అసలు థర్డ్ ఆప్షన్ అయితే కాదు. మరి యాజ్ ఇట్ ఈజ్ ఎస్ అయితే రాదు కదా, ఎస్ కూడా రాదు కాబట్టి 4ని కూడా ఎలిమినేషన్ చేసాం. మరి న్యూ ఎలిమెంట్ అనేది ఇక్కడ చెక్ చేసినట్లయితే ఇక్కడ ఇంటూ అనేది ఆల్రెడీ మన దగ్గర ఫస్ట్ ఏ డయాగ్రామ్లో ఉంది కాబట్టి ఏ అనేది ఇంటూ అనేది ఇక్కడ చూసినట్లయితే అది న్యూ ఎలిమెంట్ కాదు. మనకి స్టార్ అనేది స్పెషల్గా ఇక్కడ న్యూ ఎలిమెంట్ లాగా కనిపిస్తుంది కాబట్టి డయాగ్రామ్ 1గా కన్సిడరేషన్ తీసుకుంటున్నాం. ఇది చేసే ప్రాసెస్ అనేది కొంచెం మనకి కన్ఫ్యూజ్గా అనిపిస్తుంటాయి ఎగ్జామినేషన్లో, కానీ ఎట్లా చేంజ్ అవుతుంది అనేది ఫస్ట్ టైం మనం వేరియేషన్ చూసి చెక్ చేసుకున్నట్లయితే వాటిలో ఎట్లా చేంజెస్ కనిపిస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ దానికి. క్వశ్చన్ నెంబర్ 98 చూద్దాం. హౌ మెనీ క్యూబ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ అని ఇచ్చాడు. హౌ మెనీ క్యూబ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ అని అంటే సో దీన్ని మనం ఎట్లా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే
క్యూబ్ కౌంటింగ్ అనేది మనం దీని మీద చేయాలి. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. దీంట్లో 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. 11 క్యూబ్స్ ఉన్నాయి. ఈచ్ క్యూబ్లో కూడా మనకి ఏమవుతుంది అని అంటే ఈచ్ క్యూబ్లో కూడా 2 క్యూబ్స్ కనిపిస్తున్నాయి. 2 క్యూబ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి 11 × 2 ఏం చేయొచ్చు అని అంటే 11 × 2 22గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ 1 2 3 4 5 అండ్ 6 7 8 9 10. మరి ఇవి 10 ఉన్నాయి. ఈ మిడిల్లో ఆల్రెడీ ఇట్లా వర్టికల్గా కౌంట్ చేసాం కాబట్టి ఇంకా హారిజాంటల్గా కౌంట్ చేయకూడదు. మరి 10 × 2 ఏమవుతుందని అంటే 20 అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ కార్నర్స్లో చూడండి 1 2 3 4 ఇవి మిస్ చేసాం కాబట్టి ఇవి యాడ్ చేద్దాం. వీటికి 4 యాడ్ చేద్దాం. సో మరి 42 ఒక 4 ఏమవుతుందంటే 46 క్యూబ్స్ అవుతాయి. 46 క్యూబ్స్ ఎక్కడ ఉంది అని అంటే మనకి సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99 to 100 చూద్దాం. స్టడీ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో అనేది ఉంది. రైట్, ఇక్కడ చూడండి దీంట్లో మనకి కోడెడ్ రిలేషన్షిప్స్ అనేది ఉంది. సో కోడెడ్ రిలేషన్షిప్స్లో ఇట్లా ఇచ్చాడు. P/Q మీన్స్ P is son of Q, P × Q means P is sister of Q, P + Q means P is brother of Q, P - Q means P is the mother of Q అనేది ఉంది. సరే, ఇక్కడ మనం ఒకసారి చెక్ చేద్దాం. దీంట్లో డివైడెడ్ బైని ఇక్కడ మనకి దేంతో రిప్రజెంట్ చేస్తున్నాడు చూడండి. డివైడెడ్ బైని దేంతో రిప్రజెంట్ చేస్తున్నాడు అని అంటే ఇప్పుడు నేను ఇక్కడ నోట్ చేస్తున్నా T, దీని క్లాసిటీస్ నోట్ చేస్తున్నా చూడండి. T × R + V / S అనేది ఉంది. మరి డివైడెడ్ బైని దేంతో రిప్రజెంట్ చేస్తున్నాడు అంటే సన్తో రిప్రజెంట్ చేశాడు. ప్లస్ తీసుకున్నట్లయితే బ్రదర్, ప్లస్ తీసుకుంటే ఏమవుతుందంటే బ్రదర్, ఇంటూ తీసుకుంటే ఏముంది అని అంటే సిస్టర్, ఇంటూ తీసుకుంటే ఏముందంటే సిస్టర్ అనేది ఉంది. మరి దీంట్లో ఇప్పుడు చెక్ చేసినట్లయితే హౌ ఈజ్ T రిలేటెడ్ టు S ఇన్ ద ఎక్స్ప్రెషన్ T × R + V / S అనేది ఉంది. మరి ఇక్కడ T × R + V / S ప్రకారము ఎస్నకు T ఏమగును అని ఉంది. మరి ఇక్కడ కూడా క్లారిటీగా చెప్పాడు హౌ ఈజ్ T రిలేటెడ్ టు S, ఎస్నకు T ఏమవుతాడని చెప్పాడు అనమాట. ఓకే, మరి ఎస్ మీరే అని అనుకుంటే ఇప్పుడు మీ సన్ వి అవుతాడు. మీ సన్ వల్ల బ్రదర్ ఆర్ అంటే ఆర్ కూడా మీ సన్నే, ఆర్ కూడా మీ సన్నే. మీ సన్ వల్ల ఇక్కడ చూడండి మీ సన్ వల్ల సిస్టర్ ఏమవుతుంది అంటే మీ సన్ వల్ల సిస్టర్, మీ కుమారుని యొక్క సోదరి ఏమవుతుందంటే మీ కుమార్తె అనేది అవుతుంది. మరి ఎస్కి టీ ఏమవుతుందని అంటే డాటర్ అవుతుంది, డాటర్ కుమార్తె అవుతుంది. మరి ఆప్షన్స్లో ఉందా ఎక్కడైనా? డాటర్ అనేది లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ ఆన్సర్గా తీసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఆప్షన్లో లేదు కాబట్టి 4th ఆప్షన్ నన్ ఆఫ్ దిస్గా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 100 క్వశ్చన్ చూద్దాం. 100 క్వశ్చన్ చూస్తే సేమ్ ఉంది కండిషన్ అనేది. హౌ ఈజ్ T రిలేటెడ్ టు S అనేది ఉంది, సేమ్ కండిషన్ ఉంది. T × R + V / S అనేది ఉంది. మరి సేమ్ కండిషన్ ప్రీవియస్లో ఏమొచ్చింది చూడండి. సేమ్ కండిషన్ ప్రీవియస్లో ఏమొచ్చింది అని అంటే మనకి ఇక్కడ డాటర్ కుమార్తె అని తెలుస్తుంది, కుమార్తె అని తెలుస్తుంది. ఎస్నకు T ఏమవుతుంది అంటే కుమార్తె అని తెలుస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్లో మనకైతే ఇక్కడ 99 క్వశ్చన్లో కుమార్తె అనే ఆప్షన్ లేదు కాబట్టి 4th ఆప్షన్ తీసుకున్నాం. మరి దీంట్లో అయితే 100లో సో కుమార్తె అనేటువంటి ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడైతే 3 తీసుకుంటున్నాం. ఒకవేళ ఇక్కడ కూడా లేదంటే ఇక్కడ కూడా నన్ ఆఫ్ దిస్ అనేది అయ్యేది. అంటే సేమ్ కండిషన్ని 2 క్వశ్చన్స్ లాగా అడిగాడు. అక్కడైతేనేమో డాటర్ అవుతుంది, డాటర్ అనేది ఇక్కడ ఆప్షన్లో లేదు కాబట్టి సేమ్ ఇక్కడ అదే క్వశ్చన్ ఇచ్చాడు. మరి డాటర్ అనేది అవుతుంది, మరి డాటర్ అనేది ఆప్షన్లో ఇచ్చాడు కాబట్టి మనం 3ని ఆన్సర్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. సో ఇది మనకి గ్రాండ్ టెస్ట్ 8కి సంబంధించినటువంటి రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్. సో డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ మనం సాల్వ్ చేసాము. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.